ఈ లోపల 2 మాటలు మాట్లాడతాం. తీసి పోపట్లు అవి వచ్చేప్పుడు నక్కేవా Long live, long live. Rahul Gandhi, long live. Long live, long live. Rahul Gandhi, long live. Long live, long live. Rahul Gandhi, long live. అదే పథకాయలు కుటుంబం బాగా ఇష్టం కూల్ కేక్ అంటే ఇష్టం మరి హాట్ కేక్ కూల్ కేక్ తెచ్చేట్టు లక్ష్మణ్ ఇట్లా మేడం పెద్ద బాగుంది మొదటి కేక్ ఎవరు తిన్నారో వాళ్ళైతే రాహుల్ గాంధీ పెడుతుండే అటు పత్రిక కేక్ ఫస్ట్ ఇలా కట్ చేసి 5 ముక్కలు మధు ఎవరైతే మొదటి కేక్ తిన్నారో నాకు ఫ్లెక్సీ తీసుకున్నారా ఫ్లెక్సీ తీసుకో పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మన సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి గురించి ఒక 2 నిమిషాలు. తను భారత జోడో యాత్ర ద్వారా భారతదేశం నలుమూలలా పాదయాత్ర చేసినాడు. ముఖ్యంగా సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని చాటి చెప్పి ఈ దేశంలో ఐక్యమత్యంతోనే ఉండాలి కానీ సోదరభావంతో ఉండాలని ఒక ఎలుగెత్తి చాటినాడు. ముఖ్యంగా ఆయన పెళ్లి చేసుకోకున్నా కానీ ఆయనకు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆయన తదించి ఒక ప్రతిపక్ష పార్టీలో నేతగా ఉంటూ ఆయన అనుభవం వచ్చిన తర్వాతనే మన భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఆయన సేవాభావాలు మనం అందరం గౌరవించి ఆయన వెంటనే నిలవాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మేమందరము ఐక్యంగా ఉన్నాము. ముఖ్యంగా వారికి ఎల్లవేళలా సహకారం అందిస్తూ వారి ఆధ్వర్యంలో నడుస్తామని ఈ బర్త్డే సందర్భంగా చెప్తున్నాము. మంత్రి మరి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు గతంలో ఇందిరమ్మ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ దేశం లోపల ఆమె ప్రాణత్యాగం చేసి అనేకమైనటువంటి పదవులను త్యజించి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క రాబో రోజుల్లోపట మరి రాహుల్ గాంధీ గారు మరి వారు ఈ దేశం కోసం మరి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా 55 సంవత్సరాలైనా కూడా ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు ఎంతో కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ మరి రాబోయే రోజుల్లోపట వారు ప్రధానమంత్రి కూడా కావాలని చెప్పి సందర్భంగా వారికి మరి జగిత్యాల కాన్స్టిట్యున్సీ పక్షాన మా ఎమ్మెల్యే గారి పక్షాన మా అందరి పక్షాన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబ నేపథ్యం ఇందిరమ్మ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ ప్రధానులు చేశారు. మరి వారి నుండి స్ఫూర్తిని తీసుకొని మరి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. ఆ యొక్క భారత్ జోడో యాత్ర ఫలంగానే తెలంగాణ అయితేనేమి పక్కనున్న కర్ణాటకనైతేనేమి మనకు అధికారం రావడం జరిగింది.
మరి రాబో రోజులలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి భారత ప్రధాని కాబోతున్నారు. వారు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మనకు ఈ మధ్యన కులగణన జనగణన అయిందంటే వారి యొక్క ఆలోచన వారి యొక్క ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తారని చెప్పడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ మరొకసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు క్యాంప్ ఆఫీస్లో మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీనికి విచ్చేసిన సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, కర్తలకు, మాజీ కౌన్సిలర్స్కి, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే మా బడుగు బలహీన వర్గాల బీసీ వర్గాల దేవుడు ఆయన కాబట్టి ఆయన బర్త్డే ఖచ్చితంగా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే భారత్ జోడో యాత్రలో ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయాలి, 42% వాళ్ళకి జోడించి ఇవ్వడం వల్ల ఈరోజు బీసీలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇట్లాగే ఈరోజు మనం బీసీలతో ఇంతగానో ఉన్నామనంటే ఈరోజు మనకు 42% వచ్చింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎప్పుడు రాజ్యాంగంలో రచించిన అంబేద్కర్ గారి బుక్కును ఒకటి ఎప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆయన ఆదేశాలు ఎట్లా ఉంటాయి అని అంటే మన అంబేద్కర్ గారు సూచించిన విధానాన్ని బట్టి ఆయనే నడుచుకోవడం జరుగుతుంది. మరి ఆయన అలాగే ముందుకు సాగి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన విధానం ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి అట్లాగే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలకు ఆయన న్యాయం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని జోడించి భారత్ జోడో యాత్రలు ఎలాగైతే ఆయన మన కోసం పాదయాత్ర చేశారో అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం జోడించి ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూసి ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరిని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం కాబట్టి ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు మన కోసం ప్రాణత్యాగం చేశారు. అలాగే సోనియా గాంధీ గారు మన కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు కాబట్టి మరి అలాగే రాహుల్ గాంధీ గారు అన్ని మన దేశ ప్రజల కోసం అన్ని త్యాగం చేస్తూ ఆయన మన కోసం తిరుగుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అయితే ఇంకా కూడా మన దేశం బాగుపడుతుందనే ఆలోచనతోటి ముందుకెళ్తూ మరి అట్లాగే ఈరోజు అంత గొప్ప మా దేవుడు అయిన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన సంజయానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశ పార్లమెంటు వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మిత్రులు, శ్రేయోభిలాషులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడ వారి పుట్టినరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి నన్ను దీంట్లో పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ రాజామాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారి పెద్దలకు, హాజరైన పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు చాలా ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రతిపక్ష నేత అయిన శ్రీ రాహుల్ గాంధీ గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ అనగానే ఇందిరమ్మ మనవడు అని చెప్పి లేరు. ఇందిరాగాంధీ అంటే తెలియని వారు లేరు. మరి మొదటి నుంచి కూడా నెహ్రూ కుటుంబం కావచ్చు, మోతిలాల్ నెహ్రూ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ కూడా మన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా మన దేశ అభివృద్ధి కోసం కావచ్చు, దేశంలోని బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డు దొరకాలనే ఆలోచనతోటి నిరంతరం పనిచేసింది. మన ఒక అడుగు ముందటికెళ్ళి ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారి తాత నెహ్రూ గారు ఆ కాలంలో ముత్తాత, ఇవాళ మనం
నీళ్లు తాగినా వ్యవసాయం చేసుకున్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పునాదిరాలు ఎవరు వేసిందంటే జవహర్లాల్ నెహ్రూ. ఆ పక్కన దక్షిణ తెలంగాణలో నీళ్లు తాగినా వ్యవసాయం చేసుకున్నా ఇలా పాడి పంటలు పండుతున్నాయంటే నాగార్జున సాగర్కు పునాది ఎవరు వేసారంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత వారి కూతురైన ఇందిరమ్మ కాలంలో ఈ కాలువలు తగ్గినాయి. కాబట్టి చాలా మంది మన పిల్లలు కొందరు పుట్టుండకపోవచ్చు, నాకేమో బాగా తెలుసు. అప్పటికే కాలువలు తవ్వేవారు. ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు. అంటుంటారు నానుడి, హనుమంతుడు లేని గుడి లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు అని చెప్పి అన్నట్టు ఆ రకంగా పనిచేసిన ఈ త్యాగాల కుటుంబం ఇందిరమ్మ ఈ దేశ సమైక్యత కోసం పంజాబ్ రాష్ట్రాన్ని విడదీస్తామంటే వారు ప్రాణాలకు ఒడిగట్టిరు, వారు ప్రాణాలు తీశారు. అట్లనే తమిళ్ మిలిటెంట్స్ వాళ్ళు తమిళ్ పేరు మీద విచ్ఛిన్నం సృష్టిస్తే వారు ప్రాణాలు పోయిన ఈ టెర్రరిస్టుల చేతుల మీద అట్లా ఆ రకంగా త్యాగాలు చేశారు. వారి రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశంలో మంచి జరిగితే మంచి అంటారు. మన యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ను వారు ప్రశంసించారు అప్పుడు చేసినప్పుడు. అంతకుముందు కూడా ఇందిరమ్మ ఏదైతే యుద్ధం చేసి పాకిస్తాన్ 2 ముక్కలు చేస్తే వాజ్పేయి గారు ప్రశంసించారు. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మంచిని మంచి అనుకుంటూ ఎక్కడైనా పొరపాటు జరిగితే ప్రశ్నిస్తూ మళ్ళీ దేశం సమైక్యంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, మరొకసారి ఏర్పాటు చేసిన ఆహ్వానించినందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ పాల్గొన్న మిగతా అన్ని వర్గాల ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఈ భారతదేశంలో వారి పాత్ర ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.